నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం వన దేవతలైన సమ్మక్క సారళమ్మ జీవిత గాథ, ఆదివాసీల జీవిత చరిత్ర తెలిపే విధంగా మేడారంలో ఐటీడీఏ అధికారులు మ్యూజియం ఏర్పాటు చేశారు. గతంలో ఆదివాసీల స్థితిగతులు, వారి జీవన శైలిపై వస్తువులను ఏర్పాటు చేశారు. చిలకలగుట్టలో సమ్మక్క సారళమ్మలు ఎలా ఉంటారు, గోవిందరాజులు పడిగిద్దరాజులు ఏ రూపంలో కొలువుదీరుతారు అనే అంశాలు కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. మేడారంలో ఏర్పాటు చేసిన మ్యూజియంపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ మేడారంలో ఈ ఆదివాసులు ఇటు మరి సమ్మక్క సారలమ్మ ప్రతిష్ట తెలవడం కోసం ఈ మేడారంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేసింది. ఆ మ్యూజియంలో ఆదివాసుల చరిత్ర ఏ విధంగా ఉంటుంది, అంతేకాకుండా సమ్మక్క సారలమ్మ ఇక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రతిష్ట ఏంటి, మేడారంలో చిలకలగుట్ట ఎక్కడ ఉంది, చిలకలగుట్టలో సమ్మక్క గ్యాలరీ చూపించే ప్రయత్నం చేద్దాం. మన కళ్ళము చూసుకోవచ్చు, మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ ఇది. ఈ సమ్మక్క తల్లి చిలకలగుట్ట, ఆ ప్రదేశంలో చిలకలగుట్ట ఏ విధంగా ఉంటుంది, తల్లి మార్గం ఏ విధంగా ఉంటుంది, సో ఆ పూజారులు లోపలికి ఏ విధంగా వెళ్తారు, ఆ తల్లిని పూజించి ఏ విధంగా బయటకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మ్యూజియంలో సమ్మక్క గ్యాలరీ పెట్టింది. అంతేకాకుండా ఈ గ్యాలరీ మీద సమ్మక్క పడిగను కూడా ఏర్పాటు చేశారు. అంటే భక్తులకు సమ్మక్క ప్రతిష్ట ఏ విధంగా ఉంటుంది, ఆ తల్లి గొప్పతనం ఏంటి, ఏ రూపంలో ఉండేవారు, అసలు చిలకలగుట్ట ఏ విధంగా ఉంటుంది చూపించడం కోసం మాత్రం అధికార యంత్రం మాత్రం గట్టుదిట్టమైన ప్రణాళికతోటి భక్తులకు ఏర్పాటు చేసింది ఈ గ్యాలరీ. అంతేకాకుండా ఈ మ్యూజియంలో ఇంకా ఏమేమి ఉన్నాయి, అది ఏ విధంగా చూపిస్తున్నారు, ఏ రూపంలో ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తుంది ఫోర్సెస్ టీవీ. అయితే మేడారం మహాజాతరలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం మహాజాతర తెలంగాణ కుంభమేళగా పేరుగాంచింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ జాతరలో ఆదివాసులు వాళ్ళ సంస్కృతి పరంగా ఎటువంటి వస్తువులు వాడేవారు, అవి ఏ విధంగా ఉంటాయని చూపించారు. అయితే మన గతంలో అంటే మన తాతల ముత్తాతల కాలంలో బుర్రకాయలు అంటే సొరకాయల టైప్లో ఉండేవి, వాటిని వారు అప్పుడు త్రాగునీరుగా వాడేవారు. ఆ త్రాగునీటిని ఏ విధంగా వాడేవారు, వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయించారు. అంతేకాకుండా ఇవి పీటలన్నీ నేలపీటలు, అంటే మనకి ప్రస్తుతం మాత్రం పెళ్లిళ్ళల్లో వీళ్ళు వాడతారు కదా, అవి అంటే గతంలో అంటే తాతల ముత్తాతల కాలంలో వీళ్ళు ఏర్పాటు చేయడం. ఇవి చెక్క పీటలు అంటే ఇవి నేల పీటలు, వీటి కూడా ఆ రోజుల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మ్యూజియంలో మరేమున్నాయి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మక్క తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులు కానీ సారలమ్మ దర్శనానికి వెళ్ళే భక్తులు మొదటగా లోపలికి వెళ్ళేటప్పుడు ఆదివాసులు సాంప్రదాయం ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా వాళ్ళు స్వాగతం పలుకుతారు అనే విధంగా చూసుకోవచ్చు. ఇక్కడ గ్యాలరీలో కనబడుతూనే ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయో చూడవచ్చు. ఇక్కడ చూస్తున్న దగ్గర దీపంతో ఒకటి ఉందండి, నెమలి దీపం, అలా అదేవిధంగా అక్కుం బుక్కం అని, బెల్ అని, గంట అంటే కొత్త అంటే మాత్రం ఎవరికి తెలియనివి ఇప్పుడున్న ప్రపంచానికి తెలవాలని చెప్పి ఈ మ్యూజియంలో అన్నీ ఏర్పాటు చేసింది. ఏదేమైనా మాత్రం ఈ తల్లులను దర్శించుకొని వచ్చే భక్తుల కోసం ఎటువంటి వస్తువులు కావాలి, అంటే ఎటువంటి వస్తువులు ఉండేవి, ఆ తల్లులు ఎటువంటి వస్తువులు వాడారు, ఆదివాసులు ఎటువంటి వస్తువులు వాడిన తర్వాత ముందుకు వచ్చారనే విధంగా తెలియడం జరుగుతుంది. ఏదేమైనా మాత్రం గతంలో మన తాతల ముత్తాతల కాలంలో ఎటువంటి వస్తువులు వాడారో ఈ మ్యూజియంలో మాత్రం మనతోటి కొంతమంది భక్తులు ఉన్నారు. ఈ మ్యూజియంలో ఆ ఉన్న వస్తువులను చూడడానికి వీళ్ళు ఆసక్తికరంగా ఆ వస్తువులు చూస్తున్నారు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం, ఎటువంటి వస్తువులు గతంలో ఎప్పుడైనా చూసారా, ఇక్కడే చూసారా తెలుసు కదా. నమస్తే. ఈ మ్యూజియంలో మనం వచ్చాం కదా, కొత్త వస్తువులు మనకు కనబడుతున్నాయి, అవి మీరు ఎప్పుడైనా చూసారా? మేము గతంలో అంటే నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. పూర్వీకులు, నేను ఆదివాసి తాటి మల్లయ్య నా పేరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి వచ్చాను. మా పూర్వీకులు కూడా మా నాయనమ్మ ముత్తాతలు తాతలు వాడినటువంటి, నేను మా నాయనమ్మ వాడినవి నేను కొన్ని చూశానండి, ఇక్కడ ఉన్నాయి. అవి చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అందులో కొన్ని ఏంటంటే ఆ కోడి గుడ్లు పెట్టేటటువంటి సంబంధించినవి, తర్వాత పాతకాలంలో కుండలో అన్నం వండుకొని తినేటటువంటి ఇట్లాంటివి కొన్ని చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా కొన్ని మిస్ అయ్యాను, అవి ఇక్కడ చూసుకొని చాలా ఆనందపడుతున్నాను ఈ మ్యూజియం ద్వారా. ఎందుకంటే మా పూర్వీకులు ఇలాంటివి వాడి వాళ్ళు వీటితోటి జీవనం సాగించారని చెప్పేసి నేను వాటిని చూసి చాలా ఆనందపడుతున్నానండి. ఇక్కడ చూసిన తర్వాత మీరు ఎంతమంది చెప్పాలనుకుంటున్నారంటే, మ్యూజియంలో మేడారం వెళితే అక్కడ మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో వస్తువులను చూసాము, ఈ విధంగా ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి చూడండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి. నేను కూడా వన్ ఆఫ్ ది ఒక ఆర్గనైజేషన్ సెక్టార్లో పనిచేస్తున్నాను. ఏంటంటే ఇవాళ ఈ మ్యూజియం ద్వారా మన పూర్వీకులు ఎలా జీవనం సాగించారనేది చూశాను. నాకుతో పాటుగా ఇంకా చాలామందికి ఇవి తెలియాలి. ఎందుకంటే మన పూర్వీకుల సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళు ఎలా జీవనం సాగించారనేటటువంటి నాతోటే కాకుండా నాతో పాటుగా మిగతా వాళ్ళకు కూడా తెలియాలి, తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను కూడా తెలియజేస్తానండి. మనతో మరికొంతమంది భక్తులను వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. చూశారుగా సమ్మక్క సారలమ్మల ఆదివాసుల మ్యూజియం. ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులు మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా, అంటే వాళ్ళ జీవన శైలి ఏ విధంగా కొనసాగింది, అసలు ఆదివాసుల ప్రత్యేకత ఏంటనే విధంగా మొత్తం క్షుణ్ణంగా చూపించారు ఈ మ్యూజియంలో. ఏదేమైనా ఆదివాసుల ప్రత్యేకతపై ఫోర్స్ టీవీ చేస్తున్న ప్రత్యేకతకి ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సింది. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్స్ టీవీ, మేడారం.